ఈడెవడో పూల చొక్కాయి అని వాడేదో టమాటాలని ఏదో ఇస్తున్నాడంట. నాకు నిన్నే తెలిసింది. వాడు అసలు సినిమానే చూడకుండా వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అరే పూల చొక్కాయి మూసు కూర్చోరా, నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పూల చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వడానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా మాట్లాడు నాతో. పాపపు కూడా తినొద్దు. నీకు నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు లక్షిస్తా. ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడా? అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? అడిగాడు. ఓకే. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు, లక్ష ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు, నువ్వు 5 రివ్యూ రాయద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. నువ్వు చూడలే, వాడు చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు. ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. మీ ఫ్యామిలీస్ కూడా చెప్తున్నాం, వెనకమాల ఉండే నీ మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్ కూడా, అమ్మ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అటువంటి వాడు పెట్టే కూడు తినొద్దు మీరు, రక్తపు కూడా అది. చాలామంది కష్టాన్ని దోచుకుంటున్నాడు వాడు. అసలు వాడికి ఏం అర్హత ఉంది? నువ్వు ఏం చదువుకున్నావురా? అసలు నిన్ను చూస్తే మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. అసలు జనమైన వాడి రివ్యూలు ఎలా చూస్తున్నారు? వాడు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, పిచ్చి కుక్క వాడు. వాడిని తాట తీయడం ఖాయం. నీకు ఉంటుందిరా రే పూల చొక్కాయి, నీ అంత తెలుస్తా. వస్తున్నా.